తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల అమలులో కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటోందా? ఒకవైపు చూస్తే ఆదాయం తక్కువుంది. స్కీములు ఎక్కువున్నాయి. స్కీములకు పెట్టాల్సినటువంటి నిధులు గూడా కొండంత. ఈ నేపథ్యంలోనే పన్నులు పెంచకుండా ఆదాయాన్ని ఏ విధంగా పెంచుకోవాలనే దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టినట్టుగా కనపడుతుంది. అందులో భాగంగానే ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్‌తో ఆయన భేటీ అయ్యారు. ఆ సందర్భంగా రఘురామరాజన్ గారు కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేసినట్టుగా వార్తలొచ్చాయి. బహుశా ఇది ప్రాథమికంగా ఆయన సమావేశం అయ్యారు. తర్వాత నేను అనుకోవటం పూర్తి స్థాయిలో ఆయన కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో రఘురామరాజన్ ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉండగా కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా ఉండేవారు. అంటే కాంగ్రెస్ విధానాలకి ఆయన అనుకూలం. ఆ నేపథ్యంలోనే ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పదవిని పొడిగించలేదు. ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత పలు అంతర్జాతీయ సంస్థలకి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. అదేవిధంగా ఆయన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే రఘురామరాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, అదేవిధంగా బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఇటువంటి మంత్రులతో కూడా ఆయన భేటీ కావటం కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఖచ్చితంగా రఘురామరాజన్కు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప విశేషమైనటువంటి అనుభవం ఆర్థిక రంగంలో ఉంది. ఆయన సలహాలు, సూచనలు రాష్ట్రానికి కావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందుగా కొంత ఎక్సర్సైజ్ చేసినప్పటికీ కూడా ఈ గా ఈ హామీలు, ఈ గ్యారంటీలు మేము అమలు చేస్తాము, ఈ హామీలను అమలు చేస్తాము, ఖచ్చితంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటాం, ఆ పెంచిన ఆదాయం ద్వారా వీటిని మేము ఇస్తామని వాళ్ళు గ్యారంటీలుగా ఇచ్చారు, హామీలు కూడా కాదు అది. కాబట్టి ఆ గ్యారంటీలని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. ఒకవేళ ఆ గ్యారంటీల అమలులో విఫలం చెందితే ప్రతిపక్షానికి అది పెద్ద ఆయుధంగా ఉంటుంది. ఇప్పటికే జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారు. గ్యారంటీల్లో కొంతవరకే మీరు అమలు చేశారు, అంటే 2 గ్యారంటీలు పూర్తయినాయి అని కాంగ్రెస్ ఏదైతే క్లెయిమ్ చేస్తుందో అది తప్పు. ఎందుకంటే మహిళలకు కేవలం ఏంటంటే ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు తప్ప వాళ్ళకి ఇంకా అనేకం ఇచ్చారు. అందులో గృహలక్ష్మి కింద, మహాలక్ష్మి పథకం కింద. ఆ మహాలక్ష్మి పథకంలో ఇంకా డబ్బులు ఇస్తామన్నారు. అది ఎప్పుడు చేస్తారు అంటూ కూడా వాళ్ళు కొంత ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చాలా పెద్ద టాస్క్ ఉంది. ముఖ్యంగా ఆదాయాన్ని పెంచుకోవాలి. ఆదాయాన్ని పెంచుకోవాలంటే పన్నులు పెంచకుండా ఆదాయాన్ని పెంచుకోవాలంటే దుబారా తగ్గించాలి. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. రఘురామరాజన్ కూడా అదే చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించండి, దుబారా తగ్గించండి. గతంలో ఏదైతే దుబారా ఉందో ఆ దుబారాన్ని తగ్గించుకోవటం, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం, ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు వల్ల ఆర్థిక మూలాలు దెబ్బతినకుండా ఉండాలని ఆయన కీలకమైనటువంటి సూచన కూడా చేశారు. ఒక రఘురామరాజనే కాదు, జయరాం రమేష్ కూడా కలిశారు. అది మర్యాదపూర్వకమైనటువంటి కలయిక అని చెప్పినప్పటికీ కూడా ఆయనకు కూడా ఆర్థిక అంశాల్లో చాలా పట్టుంది జయరాం రమేష్కి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి, రెండో వైపు ఏంటంటే డెవలప్మెంట్ కనపడాలి. ఎందుకంటే కాంగ్రెస్ ముద్ర అనేటువంటిది కనపడకపోతే కేవలం సంక్షేమ పథకాలకే మొత్తం డబ్బు కనుక ఖర్చు పెడితే కాంగ్రెస్ ఏం చేసింది అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఒక కత్తి మీద సాము లాంటిది ఇదంతా కూడా. మరి ఎన్నికల ముందు పూర్తి స్థాయిలో మేము ఎక్సర్సైజ్ చేసామని చెప్పినప్పటికీ కూడా సరే అధికారంలోకి రావాలనేటువంటి తపనతో కావచ్చు, ఆశతో కావచ్చు కొన్ని హామీలు ఇచ్చారు. అవి అమలు కాని హామీలని ప్రతిపక్షం ఏదైతే ఉన్నదో చెప్పిందో అది అది తప్పు. మేము ఈ హామీలను మేము అమలు చేయగలమని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. లేకపోతే చాలా కష్టం. ఎన్నికలు కూడా మరొక 4 నెలల్లో లోక్సభకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ 4 నెలల లోపు కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ బాగా ఉండాలి. అందువల్ల ఆర్థిక శాస్త్రవేత్తలతో సమావేశం కావటాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇది ఆహ్వానించాలి. ఎక్కడ మంచి ఉన్నా కూడా, మంచి సలహాలు, సూచనలు ఉన్నా కూడా అవి స్వీకరించాలి. గత ప్రభుత్వంలో ఇటువంటి ఎవరిని కూడా వారు కలిసినట్టుగా కనపడలేదు. ఆర్థిక శాస్త్రవేత్తలు ఎవరి సలహాలు, సూచనలు పాటించాల్సినటువంటి అవసరం లేదు, మాకే థింక్ ట్యాంక్ ఉంది పార్టీలోనే అని భావనతో వాళ్ళు ముందుకెళ్ళారు. అందువల్లనే కొన్ని స్కీమ్స్ బాగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా
ఆ పార్టీలో బీఆర్ఎస్లో అంతర్మథనం జరుగుతున్న విషయం కూడా బయటకు వచ్చింది. ముఖ్యంగా దళిత బంధు లాంటి పథకం అది ప్లస్ అవ్వకపోగా మైనస్ అయింది. ఎందుకంటే దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయాము. దాని నిధులు లేమి వల్ల అని ఇప్పుడు ఆ పార్టీలో అందరూ కూడా తలలు పట్టుకుంటున్నారు. దళిత బంధు కొంప ముంచింది అంటున్నారు. అంటే స్కీమ్ పెట్టడం మంచి స్కీమ్ పెట్టడాన్ని ఎవరు తప్పుపట్టడం లేదు. కాకపోతే ఇంప్లిమెంటేషన్‌లో నిధులు లేక చేతులెత్తేయటంతో లబ్ధిదారులకి ఎవరిని కూడా సంతృప్తి పరచలేకపోవడంతో అది దెబ్బతిందని ఇప్పుడు ఆ పార్టీ అంతర్గత నివేదికల్లో వెలువడుతుంది. అదే ఆ సమస్య మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రాకుండా వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మరి ఏ విధంగా నిధులను సమకూర్చుకుంటారనేటువంటిది కూడా చూడాలి. మొత్తానికి ఆర్థిక శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించడాన్ని మాత్రం తప్పనిసరిగా ఆహ్వానించాల్సిందే.